వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. వెంకటగిరిలో ఈ రోజు 14వ వార్డు నందు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ధర్మాపురం పోలేరమ్మ గుడి దగ్గర పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనది. సదరు ప్రాంత నాయకులతో పాటు ఆ వార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య వారి బృందంతో జరిపిన ప్రచార కార్యక్రమం రామన్న గెలుపుకు నాందిగా మారాలని ఆ ప్రాంత నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కలిసికట్టుగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరి శంకరయ్య మాట్లాడుతూ వెంకటగిరి జననేత జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటి గుర్తు చేస్తూ మన వెంకటగిరి శాశ్వత అభివృద్ధికి ఒక నేదురుమల్లి కుటుంబంతోనే సాధ్యమని, అందరం కలిసి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఉన్నప్పటికీ వెంకటగిరిని ఎలాంటి శాశ్వత అభివృద్ధికి పనులకు నోచుకోనే లేదని అన్నారు. ఈసారి మన రామన్న గెలిపించుకొని మన వెంకటగిరి అభివృద్ధిని మనం అందరం దగ్గరుండి చూడాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. కేంద్ర నిధులతో మన వెంకటగిరికి కొత్తగా తీసుకొనొచ్చిన సెంట్రల్ లైటింగ్ తిరుపతి ఎంపీ అభ్యర్థి శ్రీ గురుమూర్తి రెండో ఓటు గురుమూర్తి గారికి వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో మన వెంకటగిరికి ఎన్నో రకాల అభివృద్ధి పనులను చేసుకోవచ్చని తెలియజేశారు. ప్రజలు అందరూ మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో తమ 2 ఓట్లను వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 14వ వార్డు ధర్మాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు, అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ రాండి, వస్తారా? అనమాట. ఈయన ఎమ్మెల్యేగా నిలబడి ఆయనకు ఓటు వేయాలి. రాముడు ఇంటికి వచ్చి మన ఎంపీ గురుమూర్తి కూడా ఓటు వేయాలి. 2 ఓట్లు ఎవరు చేయాలి? ఫ్యాన్ గుర్తు చేయాలి. ఈ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. మళ్ళా సరే గుర్తు పెట్టుకోండి. ఇన్ని పథకాలు పెట్టి ముఖ్యమంత్రి ఎవరు లేరు. కొన్ని రకాల పథకాలు పెట్టినాడు. మాటలు చేస్తుంటారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇన్ని పథకాలు పెట్టి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రతి కూడా మంచి జరగాలంటే, ప్రతి ఒక్కరు జరగాలంటే మన పేదవాళ్ళందరికీ ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. నిధులు కూడా అదే ఈయన కూడా రాంకుమార్ రెడ్డి వాళ్ళ ఆయన, వాళ్ళ అమ్మవాళ్ళు రాజలక్ష్మ, జనార్దన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేశారు వెంకటగిరిలో. ఈ రోజు మనం నీళ్లు తాగుతున్నామంటే సమ్మర్ స్టోరేజ్ కట్టింది వాళ్ళ అమ్మగారే. రాజలక్ష్మి సమ్మర్ స్టోరేజ్ కట్టించింది. ఈ రోజు అందరూ కూడా నీళ్లు చేస్తున్నారు. ఆ వల్ల నీళ్లు తాగుతున్నామంటే వాళ్ళు అంటే ఏదైనా శాశ్వతమైన పనులు చేయాలంటే వాళ్ళు మాత్రమే చేసేది, ఎవరో చేయరు. మనవాళ్ళు అతనే, ఎవరో మనవాళ్ళు అతను అతనికి కోటు 2 ఓట్లు ఎవరికి వేయాలి? ఫ్యాన్ గుర్తు చేయాలి. ఎందుకంటే ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరు మాత్రమే. ఈ రోజు నీళ్లు తాగుతున్నామంటే ఈమె రాజలక్ష్మ గారు, ఈమె తెలుసు కదా రాజలక్ష్మ. ఆమె ఓకే, ఇప్పుడు రాంకుమార్ రెడ్డి, రాంకుమార్ రెడ్డి ఓటు గురుమూర్తి అనేది మనవాళ్ళు అతనే. ఆయనకు గురుమూర్తి అనేది మనవాళ్ళు అతనే ఎంపీ. కాబట్టి 2 ఓట్లు ఫ్యాన్కి వేయాలి. ఎందుకంటే వీళ్ళు రాజలక్ష్మి తెలుసు కదా, వీళ్ళు చేపట్టిన పథకాలు ఊరిలో వెంకటగిరిలో ఈరోజు సమరకి అందరూ నీళ్లు తాగుతున్నాడు వాళ్ళ దయ వల్లే. ప్రతి ఓటు శాశ్వతంగా ఇప్పుడు సెంట్రల్ స్కూల్ కానీ, మా వాళ్ళ బెటానీ కానీ, మోడల్ స్కూల్ కానీ, ఇవన్నీ కూడా స్కూల్ కూడా ప్రతి ఒక్కటి తెచ్చి వీళ్ళే తెచ్చి వీళ్ళు కుటుంబమే తెచ్చింది. ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని కరెక్ట్గా మాట పక్కన నిలబడి పనిచేస్తారనమాట. మిగతా వాళ్ళు చెప్తుంటారు, వస్తుంటారు. వేరే సరే సిమెంట్ రోడ్డు ఉండేవి, కారాలు అవి అందరూ కడతారు. కానీ శాశ్వతమైన పనులు చేసి ఎవరు? వీళ్ళు నేదురుమల్లి కుటుంబం మాత్రమే. గుర్తు పెట్టుకొని 2 ఓట్లు అయ్యాలని కోరుతున్నాను. ఇంట్లో వాళ్ళు ఆయన కూడా ఖచ్చితంగా ఈయన అభ్యర్థి రాజలక్ష్మి కొడుకు ఈయన
ఆయన ఆడిందా మన అభ్యర్థి ఎవరంటే ఈయన జనార్దన్ రెడ్డి. 2 ఓట్లు ఫ్యాన్ చేయాలి ఫ్యాన్ 2 ఓట్లు ఫ్యాన్ చేయాలన్నమాట. ఒకటి వచ్చి అభ్యర్థి మన మన వాళ్ళంతా గురుమూర్తి, అదే గురుమూర్తి మన వాళ్ళంతా ఎవరు ఉన్నారు. అది పెట్టుకుని మీ ఫ్రెండేనా? సరే సరే. బంధువు నారాయణ చుట్టాలే అన్ని కూడా ఒక ఇంటికి కూడా వస్తున్నాను. పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు మన అభ్యర్థి అంటే ఈయన మన అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి అని రాజలక్ష్మి కొడుకు అన్నమాట. ఆయన చేస్తుంది. ఆయనకు ఒక ఓటు ఎన్నో చెప్పలేదా వీడియోలో పడుతుంది నీకేం కాదు. ఆయనకు ఒక ఓటు వేయాలి. ఎంపీ గురుమూర్తి తెలుసు కదా, గురుమూర్తి మనవాళ్ళు అతనికి ఒక 2 ఓట్లు లేదంటే ఫ్యాన్కి వేయాలి. ఎందుకంటే ఇన్ని పథకాలు పెట్టి 19 పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు పెట్టదు. ఇన్ని మన ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ పెట్టి ముఖ్యమంత్రి రెడ్డి ఈయన ఒక్కడే ఇన్ని పెట్టాను అనమాట. ఈ రాజలక్ష్మి తెలుసు కదా, రాజలక్ష్మి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల సమ్మర్ స్టోరేజ్ కానీ, యాండ్లైన్ కానీ, బెటానీ కానీ, సెంట్రల్ స్కూల్, మోడల్ స్కూల్ కానీ ఇవన్నీ పెట్టినది వాళ్ళే. కాబట్టి ఎందుకు వాడు కొడుకు గెలిపించుకున్నాం అనుకో ఎన్నో రకాల పథకాలు కూడా వాళ్ళు దగ్గరుండి చేసి శాశ్వత సిమెంట్ రోడ్లు ఈ కాలువలు అందరూ చేస్తారు. అయ్యేం పెద్ద ఇదేం కాదు. శాశ్వతంగా ఒక 10 మంది ఉపాధి కలిగే పనులు చేయాలంటే ఒక 7 మంది కుటుంబం చెప్తే 7 కూడా చేయలేరంట. అది కాబట్టి అది గుర్తు పెట్టుకొని 2 ఓట్లు మనం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు కింద వేయాలి. గుర్తు పెట్టుకోండి. 2 ఓట్లు సార్. ఎంపీ కూడా మన వాళ్ళు వస్తున్నాయి. 2 ఫ్యాన్ గుర్తులకే వేయాలి. అంతే అంతే. 4 ఒక ఓటు ఎంపీ గురుమూర్తికి ఒక ఓటు మన వాళ్ళు వస్తున్నాయి. ఎంపీ మాకు గుర్తు పెట్టుకున్నావా? 2 ఓట్లు చెప్పి చుట్టుపక్కల కూడా చెప్పి ఖచ్చితంగా ఈ 2 ఓట్లు మన ఫ్యాన్ గుర్తుకే వేయాలి. గుర్తు పెట్టుకో బాగా.